జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 23వ భాగము. తార తన భర్త ముఖాన్ని చూస్తూ తట్టుకోలేక ఈ విధంగా విలపిస్తూ ఉంది. నాథ, అర్ధరాత్రి సుగ్రీవునితో యుద్ధానికి పోవద్దని నేను నీకు శతవిధాలా చెప్పాను. కానీ నీవు నా మాటను పెడచెవిన పెట్టావు. అందుకే నేను ఇక్కడే ఉన్నా భూదేవిని కౌగిలించుకుని పడుకున్నావు. ముల్లోకాలను గడగడలాడించి ఎవరికీ లొంగని నీవు నీ తమ్ముడు, నీకన్నా దుర్బలుడైన సుగ్రీవుని చేతిలో ఓడిపోయావా? ఎంత ఆశ్చర్యము! నాథ, వానర నాయకులు, భల్లూక నాయకులు నిన్ను సేవించడానికి వచ్చారు. లే, వారిని ఆదరించు, వారితో మాట్లాడు. నీవు నీ శత్రువులను చంపి వారిని భూతల శయనం చెందేటట్టు చేశావు. ఇప్పుడు నీవు కూడా నీ శత్రువు చేతిలో చంపబడి భూతలము మీద శయనించి ఉన్నావా? నాథ, నన్ను అనాథను చేసి నీవు ఒంటరిగా వెళ్ళిపోవడం నీకు న్యాయంగా ఉందా? నాథ, ఈ లోకంలో బుద్ధి ఉన్నవాడు ఎవడు తన కుమార్తెను వీరుడికి, పరాక్రమవంతుడికి ఇవ్వకూడదు. ఎందుకంటే సూర్యుడి భార్యకు నా మాదిరి అకాల వైధవ్యము తప్పదు కదా. వారు శోక సముద్రంలో మునిగిపోక తప్పదు కదా. నీ మరణము కనులారా చూసి కూడా నా హృదయము బద్దలు కాలేదంటే నా గుండె కటిక పాషాణముతో సమానము కదా. నాథ, ఈ లోకంలో స్త్రీకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత వైభవము ఉన్నా భర్త లేకపోతే ఆమెను విధవా అనే అంటారు. అటువంటి వైధవ్యము నాకు సంప్రాప్తించింది. ఎలా భరించాలి? ఈ సమయంలో నిన్ను తనివి తీరా కౌగిలించుకుని ఏడవకుండా నీ శరీరము రక్తసిక్తమైంది. సుగ్రీవుని ఆశలు నెరవేర్చిన ఈ రాముని బాణము ఇంకా నీ శరీరంలో ఎందుకు అంటూ తార వాలి శరీరంలో నుండి రాముని ధనుస్సు నుండి వెడలిన బాణమును బయటకు లాగింది. వాలి శరీరము నుండి రామబాణమును బయటకు లాగగానే ఆ గాయం నుండి రక్తం జలధార మాదిరి పైకి ఉబికింది. తార తన కళ్ళ నుండి నీరు కారుతుండగా వాలి గాయం నుండి స్రవించిన రక్తాన్ని తుడిచింది. తార తన కుమారుడు అంగదుని చూసి ఇలా అంది, నాయనా అంగదా, నీ తండ్రిని కడసారి చూసి నమస్కారం చెయ్యి. వెంటనే అంగదుడు పైకి లేచి తన తండ్రి వాలికి భక్తితో నమస్కారం చేశాడు. నాథ, నేను తమరి కుమారుడు అంగదుడు మీ పక్కనే కూర్చుని ఉన్నాము. తమరి కుమారుడు అంగదుడు నమస్కరించుచున్నాడు, ఆశీర్వదించండి అని విలపించింది తార. నాథ, మరణించిపోయింది నీవు మాత్రమే కాదు, నేను నా కుమారుడు అంగదుడు కూడా మరణించాము. జీవశ్యవాల మాదిరి మిగిలిపోయాము. నీవు మమ్మల్ని విడిచిపోయినట్టు మా ఐశ్వర్యము కూడా మమ్మల్ని విడిచిపెట్టిపోయింది అని ఏడుస్తూ ఉంది తార. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 23వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.